నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్కారం ప్రహర్షణ గారు. నాగనాథ్ గారు, ఈ దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యత గురించి మీరు మాకు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మకర రాశి వారి గురించి చెప్పండి. వారిలో ఉన్నటువంటి దైవిక లక్షణాలు ఏంటి? అలాగే అసుర లక్షణాలు ఏంటి? వాళ్ళ యొక్క గోచార స్థితి ఎలా ఉంటుంది? వారి గురించి చెప్పండి. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అపారమైనటువంటి క్రమశిక్షణ, స్థిరత్వము, వ్యూహము, కార్యదక్షత, తప్పుల నుంచి నేర్చుకునే లక్షణాలు, జీవితంలో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎక్స్పెరిమెంట్ నుంచి నేర్చుకోవాలంటే సాహసం, ఎవ్వరు మాట వినరు. నేను ఎక్కడుంటే అక్కడ బాస్ లాగా ఉండాలి, ఐఎమ్ ద బాస్, బాసిజం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో మీ స్నేహితులు కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరండి. బహుశా ఈ లక్షణాలు మీకేమంటుంది? చెప్పండి. అయితే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి దైవ లక్షణాలు అనుకున్నప్పుడు నేను టాప్ ప్రయారిటీ క్వాలిటీస్ వాళ్ళకి రెండు చూస్తాను. ఒకటి, ఒక మనిషికి జీవితకాలం వాళ్ళు ఎంత చదువుకున్నా, ఎన్ని గ్రంథాలు తిరగేసినా ఒక లక్షణం చాలా కష్టంగా మీకు కనిపిస్తుంది. ఏంటంటే, మీరు ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు మీరు ప్రణాళిక వేసే క్రమంలో మీకు రకరకాల అనుమానాలు, సాధ్యాసాధ్యాలు, ఆలోచనలో స్పష్టత లేకపోవడం, ఆత్మవిశ్వాసం తక్కువ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ వన్స్ యు ఆర్ ఆన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద ప్లాన్, అంటే మీకు ఆలోచనలో స్పష్టత వచ్చింది, మీ ప్రణాళిక రెడీ అయింది అని మీరు అనుకున్నప్పుడు ప్రపంచం మొత్తం ముందు నుంచున్నా మీరు ఒక్కళ్ళు నుంచొని ప్రపంచాన్ని కన్విన్స్ చేస్తారు తప్ప మీ సిద్ధాంతాన్ని, మీ కార్యాచరణని, మీ యొక్క వ్యూహాన్ని మార్చుకోరు. ఓకే. ఇలాంటి లక్షణాలు మీకు విద్య వల్ల, గ్రంథాలు చదవడం వల్ల, గురువుల దగ్గర అభ్యాసన వల్ల రాదు. ఇది బై బర్త్, అంటే పుట్టుక నుంచి వచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం. అది మకర రాశి వాళ్ళకి. అంటే చాలా మటుకు మకర రాశి వాళ్ళకి కొన్ని లక్షణాలు రాస్తారు. ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు కూడా నర్వస్ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండదు, నర్వస్ మేనేజ్మెంట్, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు గతాన్ని మననం చేసుకుంటూ ఎప్పుడు వర్తమానం దూరం ఉంటారని చెప్తారు. మీరు చూడండి, మకర రాశి వాళ్ళని కొన్ని లక్షల మంది చూశాను నేను. వీళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా, వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నా, వాళ్ళ ఊహలు ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ కి రావు మేడం. వాళ్ళు ఎక్కడైతే ఉన్నతంగా ఆలోచిస్తారో, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఒక బాస్ లాగా, ఒక లీడర్ లాగా, ఒక నియంతలాగా ఊహించుకుంటారు, అక్కడే ఉంటారు తప్ప అరే ఇప్పుడు మన పరిస్థితులు బాగాలేవు కాబట్టి మనం పడిపోదాం, కిందికి వచ్చేద్దాం అనేటువంటి మార్పులు చేసుకోరు. ఎప్పుడైనా మన టైం వస్తుంది, మన అవకాశం వస్తుంది, మన టైం వచ్చినప్పుడు మనమే బాస్ అనేటువంటి పర్సెప్షన్ తోనే వాళ్ళు ఉంటారు తప్ప ఇది పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి ఆఖరి రోజులలోనే ఉంటారు. అర్థమైంది? సో ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ బియాండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఆత్మవిశ్వాసానికి కూడా సంబంధం లేనటువంటి ఒక అతీతమైనటువంటి స్థితి ఇది. అంటే నేను ఎప్పుడో ఒక ఆప్టమిస్టిక్ గా ఏముంటానంటే, నాకంటూ ఒక టైం వస్తుంది, నాకు టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా. ఆ టైం కోసం వెయిట్ చేసే ముందు వీళ్ళకంటూ ఒక ప్రణాళిక, వ్యూహం ఉంటుంది మేడం. అది బయట ప్రపంచానికి ఎవ్వడికి తెలియదు. మనకి ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటారు చూడండి, వీళ్ళ ప్లాన్ మీరు మెడకాయ కోసి ఏం చేసినా గానీ, పొట్ట కోసినా గానీ ఆ ప్లాన్ బయటికి రాదు. అది మీరు యాక్షన్ లో చూడాల్సిందే. అంటే ఎంత వాళ్ళకి సీక్రెసీ ఉంది, ఆ సీక్రెసీలో వాళ్ళకి ఒక ప్లానింగ్, అబ్జర్వేషన్, పర్ఫెక్షన్, వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక్కసారి వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. వాట్ మై పాయింట్? అంటే చాలా మంది ఇండస్ట్రియలిస్టులకి, గొప్ప గొప్ప ఆలోచన పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, అంటే ఇండస్ట్రియలిస్టులు అంటే మనకు తెలుసు కదా, వ్యవస్థల్ని వాటిని కూడా అన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లేటువంటి వ్యూహం. అంటే ఎంత ప్లానింగ్, ఎంత పర్సిస్టెన్స్, పేషెన్స్, ఇవన్నీ ఉండాలి వీళ్ళకి. ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఆధ్యాత్మిక బలం లేదని ఎలా చెప్తారు? చాలా మంది జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో రాసిన వాళ్ళకి ఆధ్యాత్మిక బలం తక్కువ రాసినటువంటి రాశుల్లో ఇదొకటి. తెలుసా మీకు? తెలియదు. వీళ్ళకి ఆధ్యాత్మిక బలం తక్కువ. వీళ్ళు చాలా మెటీరియలిస్టిక్ పీపుల్. వీళ్ళు భౌతికంగా ఉండే విషయాలను నమ్ముతారు తప్ప వీళ్ళు ఎక్కువగా ఈ పరమార్థ సాధన ఇట్లాంటి వాటి మీద వీళ్ళకి ఎక్కువ ధ్యాస ఉండదు అని రాస్తారు. కానీ వీళ్ళకు ఉండేటువంటి ఆధ్యాత్మిక పరమైన లక్షణాలు ఏంటి? ఆలోచనలో స్పష్టత వచ్చే వరకు వీళ్ళు సాధన చేస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచనలో స్పష్టత వచ్చినప్పుడు ప్రపంచం ముందు కాదు, భగవంతుడు ముందు కూడా నుంచుంటారు. ఎవరైనా వెనక అడుగు వేయరు వీళ్ళు. వీళ్ళకి
వీళ్ళకి రెబెల్ అంటే తిరగబడతారు తప్ప అణుచుకునే సత్వం ఉండదు. నిజంగా నేటి సమాజంలో ముఖ్యంగా మన భారతీయుల్లో ఒక్కసారి చూడండి మేడం, 1300 సంవత్సరాల కంటే ఎక్కువగా మన బానిసత్వం ఎందుకు చేశాము? ఈ మకర రాశి లాంటి లేకపోవడం, లేరు. మకర రాశి లాంటి వాళ్ళు లేకపోవడమే. ఓకే. అర్థమైందండి? ఇప్పుడు శత్రువు కపట బుద్ధితో మనని మోసం చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా కపట బుద్ధితోనే మోసం చేస్తారు. శత్రువు మన ఆయుధంతో ఎదుర్కొంటున్నారంటే వీళ్ళు కూడా ఆయుధం ఎలా తిప్పాలో నేర్చుకుంటారు. సో మనకి ప్రతిఘటన లేదు మేడం, ప్రతిఘటించేటువంటి స్వభావం లేదు. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రతిఘటిస్తారు, ఎప్పుడు సందర్భ సహితంగా. అందుకే చెప్తారండి, మకర రాశి వాళ్ళకి పాత్ర అనేది దానం చేసే గుణం ఉంటుంది. పాత్ర అనేది దానం చేయడం అంటే మీరు ఎంత పూర్తిగా అబ్జర్వేషన్, కంప్లీట్ కాన్షియస్ అవేర్నెస్ లో ఉండాలి. మీరు ఇంత పాత్రలో ఇంత దానం చేయలేరు కదా, ఇంత పాత్రలో ఇంత దానం చేయరు. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ యొక్క పాత్ర అనేది దానం చేయడం అంటే ఏంటంటే లౌకికము ఎట్ ద సేమ్ టైం సాక్రిఫైసింగ్ రెండు కనపడుతుంది. మీరు దానం చేయడం అంటే ఏంటి? సంథింగ్ యూ హ్యావ్ దట్ యు ఆర్ డొనేటింగ్. మీకున్నది దానం చేస్తున్నారు, అవునా? ఇప్పుడు మీరు మీ టైం మాకు డొనేట్ చేశారా లేదా? మేము చేయకపోయినా మీరు తీసుకుంటున్నారు, టైం తప్పదు కదా. సో దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి మూలాధార చక్రానికి సంబంధించింది, మూలాధార చక్రం మకర రాశి వాళ్ళు చదువుకోండి, నేను చెప్పను ఇది. ఇక్కడ దాని గురించి నేను వేరే వీడియో చేయదలుచుకున్నా కాబట్టి ముందరే చెప్పదలుచుకోలేదు అది. మూలాధార చక్రం అంటే ఏంటో చదవండి. మూలాధార చక్రానికి ఉన్నటువంటి బలము ఈ మకర రాశి వాళ్ళకు ఉంటది. ఇక్కడ నేను షట్ చక్రాల మీద వేరే వీడియో చేస్తున్నా కాబట్టి అది ఇక్కడ ఆగిపోతుంది. సో మూలాధార చక్రము వాళ్ళ మకర రాశి పుట్టిన వాళ్ళ మూలాధార చక్రం బలం ఏంటి, దాని లక్షణం ఏంటి అన్నది, దాని స్థితి ఏంటి అన్నది మీరు ఒకసారి చదవండి. సో మకర రాశిలో ఉండే వాళ్ళకి ఇన్ని దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దైవ లక్షణాలు కాదని కొట్టిపడేస్తారు. ఇలాంటి లక్షణాలు లేకనే మనం 1300, 1500 సంవత్సరాలు బానిసత్వం గడిపాము. ఇంత ధర్మబద్ధమైనటువంటి దేశంలో కూడా బానిసత్వం ఎందుకు గడిపాము అంటే మనము ధర్మబద్ధంగా ఎంత ఉన్నప్పటికీ కూడా మనము సామాజికంగా కూడా ప్రతిఘటించేటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతిఘటించాలి. ఆ లక్షణాలు 110% ఉన్నటువంటి రాశి మకర రాశి. సో కాబట్టి పాత్ర అనేది దానం చేయడం ఏంటంటే స్నేహితుడుగా వస్తే స్నేహితుడిలాగా చూసుకుంటాడు, శత్రువులాగా వస్తే తాట తీస్తాడు. సో మకర రాశిలో ఉండే వాళ్ళకి అసుర లక్షణం కూడా ఒకటి మనం డిస్కస్ చేయాలి. అసుర లక్షణం డిస్కస్ చేయకపోతే మళ్ళీ దీపావళి చీకటి మీద వెలుగు చేయముండదు, మీద మంచి చేయముండదు. మకర రాశి వాళ్ళు ఓన్లీ మాకు దైవ లక్షణాలు ఉన్నాయి, అసుర లక్షణాలు లేవు, మేము చాలా గ్రేట్ అనుకుంటారు. అంటే వాళ్ళకి అనుకోరా? వాళ్ళు నేను చూసిన చాలా ధర్మబద్ధంగా ఉన్నటువంటి గొప్ప రాశి మకర రాశి. ధర్మం అంటే ఏంటి మేడం? వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అంటే రైటీషియస్నెస్ ఇస్ ధర్మ. వాళ్ళకి తెలుసు మేడం. చిన్న పిల్లలుగా ఉండే మకర రాశి వాళ్ళు కూడా చాలా మానసిక పరిపక్వత ఉంటది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. వాళ్ళ సెన్సెస్ అంతా పవర్ఫుల్ ఉంటాయి వాళ్ళు. అందుకే చూడండి, మకర రాశిలో పుట్టిన వాళ్ళు 10 మందిలో 8 మంది ఇండస్ట్రియల్ బ్రెయిన్ ఉంటది, బిజినెస్ పీపుల్ ఉంటారు తప్ప ఒకళ్ళ కింద పని చేయడం, యాచించడం, వాడిని ఎంగలార్చడం లాంటి పని చేయరు. ఎందుకు? వాళ్ళ నరాల్లో కూడా ఆ యొక్క డామినేటింగ్ నేచర్ ఉంటది. అది అవసరం కూడా లేదు, యువత కూడా చాలా అవసరం. ప్రతిఘటన అనేది చాలా అవసరం. ఎంత ఆధ్యాత్మిక సాధన చేసేవాడికైనా ప్రతిఘటించేటువంటి సందర్భం వస్తే చేయాలి. మౌనంగా ఉండి ఇంకా దేవుడు చేసుకుంటాడు వచ్చేసి అనుకుంటే మాత్రం కుదరదు. అసుర లక్షణం ఏంటి అంటే వీళ్ళకి మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది మేడం. విమర్శని తీసుకోరు, అస్సలు తీసుకోరు విమర్శని. ఇంకోటి, వీళ్ళ ఫెయిల్యూర్స్ ని మీరు అనాలిసిస్ చేయకూడదు. ఇప్పుడు మకర రాశిలో మీరు పుట్టారు, మీరు నా దగ్గరకు వచ్చారు, మీరు వ్యాపారంలో నష్టపోయారు, మీరు మీ పార్ట్నర్ వచ్చారు, లేదా జీవిత భాగస్వామితో వచ్చారు. వీళ్ళలో ధర్మం ఏంటి అంటే నా రోల్ ఏంటి అన్నది, నేను నా ఫెయిల్యూర్ ఎందుకు అయ్యానన్నది మీరు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చెప్తే పర్వాలేదు. మీరు కొంచెం లేదంటే మీరు తప్పండి, మీరు ఇలా ఎందుకు చేశారని అనుకోండి, ఒకవేళ మౌనంగా అప్పుడు విన్నా మళ్ళా కనపండి, నెక్స్ట్ టైం రాడు. సో వీళ్ళకి ఎవరైనా వీళ్ళని అనాలిసిస్ చేయడం అన్నది కూడా వీళ్ళు తీసుకోలేదు. ఇది ఒక మానసిక స్థితి. అది అంటే ఏంటి? వీళ్ళని ఎవరైనా కన్స్ట్రక్టివ్ గా అనాలిసిస్ చేసినా తీసుకోరు, క్రిటిసైజ్ చేసినా తీసుకోరు. దాన్ని వీళ్ళు ఎలా తీసుకుంటారు? వీళ్ళు నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు తీసుకుంటారు. లేదా మీరు వాళ్ళలో 4 తప్పులు లెక్క పెడితే వీళ్ళు 40 తీస్తాడు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, వీళ్ళలో అసుర లక్షణంలో ఉన్న లాజిక్ ఏంటంటే, ఇవాళ జరిగిపోయింది అది ఈ రోజుతే, మళ్ళీ రేపటి నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేద్దాము, కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో ఉంటారు తప్ప పాస్ట్ ని వీళ్ళు తీసుకోరు, రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇదే వీళ్ళకి
లైఫ్ లో చాలా గుణపాఠాలు నేర్పించిన వృషభ రాశి వాళ్ళకు ఉండే లక్షణం ఉంటుంది. వీళ్ళు కూడా డినై చేసేస్తారు, తీసి పక్కన పడేస్తారు. ఇంకా బాగా జీవితం అనుభవం వచ్చేసి వయసు పెరిగిన తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఏమొస్తుంది, పుణ్యకాలం అంతా అయిపోతుంది. సో ఈ అసుర లక్షణం అంటే ఏంటంటే డినైల్ మెకానిజం, అంటే దేనిని తిరస్కరించడం, దేనిని ఇన్యాక్సెప్టెన్స్, స్వీకరించకపోవడం. ఈ 2 లక్షణాల వల్ల కొన్ని లక్షల కోట్ల కుటుంబాల్లో వైవాహిక జీవితం సంబంధించి కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కి సంబంధించి కానీ, వీళ్ళు ఎన్నో సందర్భాల్లో ఉద్యోగాలు చేస్తూ బాస్ దగ్గర విమర్శలు కానీ, టీంలో నుంచి కూడా విమర్శలు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఈ యొక్క పరిస్థితుల నుంచి అధిగమించలేక బలైపోయిన వాళ్ళు కొన్ని లక్షలు ఉన్నారు. వీళ్ళ గోచార ప్రభావాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? వీళ్ళ గోచార ఫలం ఏంటంటే, మకర రాశి వాళ్ళకి ఇప్పుడు కుటుంబ ధనస్థానం వాక్స్థానంలో రాహు ఉంటాడు, అష్టమ భావంలో కేతు ఉంటాడు, తృతీయంలో శని, ధనస్థానాధిపతి కూడా వీళ్ళకి శని అవుతాడు. మకర రాశికి అధిపతి శని. మరి శని మకర రాశి అధిపతి కావడానికి మకర రాశి వాళ్ళకి శని వక్రి ప్రభావం ఉండదని అనుకోవచ్చు. అర్థమైందా? వడ్డించేవాడు రాజు అయితే లడ్డూలు మనకేం తక్కువ, కానీ ఎవరికైనా ప్రకృతే, వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ ఉంటది. సో వీళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే గురు వక్రి కూడా ఉంటుంది, మళ్ళా అతిచారం కూడా ఉంటుంది నెక్స్ట్ 10th అక్టోబర్ నుంచి 28th డిసెంబర్ వరకు. కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ టైంలో అష్టమ భావంలో కేతు కూడా ఉంటాడు. కాబట్టి వీళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించినవి ప్లస్ ఆర్థిక పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోన్స్ కానీ, జీవిత భాగస్వామిని వదులుకోవాలి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నవి బ్రేకప్ చేసుకోవాలనుకున్నది ఒకవేళ మే మాసం నుంచి, అంటే లాస్ట్ అంటే 2025 ఏప్రిల్ నుంచి గనక ఏమైనా కొత్త సమస్యలు వస్తే వాటిని పోస్ట్ పోన్ చేసి వదిలేయండి. వాట్ మై పాయింట్, ముఖ్యంగా ఏప్రిల్ మాసం నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి సమస్యలు వాటిని ఎప్పటి వరకు వదిలేస్తారు? 28వ తారీఖు డిసెంబర్ 2025. ఇది మీరు కొత్త కోణంలో ఆలోచించి మళ్ళీ మీకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మీ తెలివితేటలు మేధస్సు వాడి మీరు ముందుకు వెళ్తే, ఎందుకంటే వీళ్ళకి ఎట్లనో ధర్మం తెలుసు, దే నోస్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. వీళ్ళు ఎప్పుడైనా ఒకవేళ ఎదుటి వ్యక్తి ఒక అడుగు దిగారంటే వీళ్ళు 10 అడుగులు దిగుతారు, కానీ ఫస్ట్ అడుగు దిగాల్సింది ఎవరు? ఎదుటి వ్యక్తి. ఈ విషయాన్ని దిగరు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గనక వీళ్ళు గమనించి, ముఖ్యంగా నరక చతుర్దశి రోజు గనక వాళ్ళు గనక ఈ ఆలోచనతోని గనక వాళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటే ప్రతిరోజు దీపావళి. సూపర్ చెప్పారండి నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.